హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ G7 దేశాల మీద, అలాగే యూరోపియన్ దేశాల మీద ఒక విషయం మీద చాలా పెద్ద స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుండు. ఆ విషయం ఏంటంటే, మన భారతదేశం మీద 100% టారిఫ్లు వేయాలి. ఇలా 100% టారిఫ్లు వేయడం ద్వారా తన దారికి భారతదేశానికి తెచ్చుకోవాలి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండు. అందులో భాగంగా అమెరికా మన మీద దాదాపు 50% టారిఫ్లు వేసినా కానీ మనం ఏమాత్రం డొనాల్డ్ ట్రంప్కి లొంగలేదనమాట. అయితే ఇంకా తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ప్రయోగించి తన మిత్ర దేశాలైన G7 దేశాలతో, అలాగే యూరోపియన్ దేశాలతో మన మీద టారిఫ్లు వేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండు. అందులో భాగంగా అమెరికాకి సంబంధించిన కొంతమంది అధికారులు G7 దేశాలకు సంబంధించిన ఫైనాన్షియల్ మినిస్టర్స్తో మాట్లాడటం జరిగింది, ఏదైతే ఇండియా మీద టారిఫ్ల విషయంలో. అయితే వాళ్ళు ప్రాథమికంగా మన భారతదేశం మీద టారిఫ్లు వేయడానికి అంగీకరించినట్లయితే సమాచారం అనమాట. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి అంటే ఖచ్చితంగా ఆ యూరోపియన్ దేశాలన్నీ కూడా ఒక కట్టు మీద ఉండాలి. ఇలా ఒక కట్టు మీద ఉంటే మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం ద్వారా ఎలా అయినా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో భాగంగా మన భారతదేశం మీద ఈ టారిఫ్లు వేయడానికి వాళ్ళు ప్రాథమికంగా అంగీకరించినట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తుంది. అయితే ఎప్పుడు నుంచి అమలు అనేది మనకి తెలియదు అనమాట. ఏదేమైనా కానీ ఈ న్యూస్ అనేది మన నేషనల్ మీడియాలో కానీ, అలాగే ఇంటర్నేషనల్ మీడియాలో కానీ చాలా పెద్ద స్థాయిలో సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పుడే మన మీద అమెరికా టారిఫ్లు వేసి మన ఆర్థిక వ్యవస్థ తీవ్రస్థాయి ఇబ్బంది పడుతుంది. ఒకవేళ G7 దేశాలు కూడా మన మీద టారిఫ్లు వేస్తే మనకి తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి సంథింగ్ మన భారత ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఏదేమైనా కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మనని తన దారిలోకి తెచ్చుకోవడం కోసం తన దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా మన మీద ప్రయోగించి రష్యాని ఈ యొక్క ఉక్రెయిన్ యుద్ధంలో ఆపేలాగా ప్రయత్నాలు చేస్తుండు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.